సుబ్రహ్మణ్యస్వామి ఎవరు? జననం ఎలా జరిగింది? తారకాసురుని సంహరించడానికి శివుడి తేజస్సు నుంచి సుబ్రహ్మణ్యస్వామి జన్మించారు. ఆ తేజస్సును గంగాదేవి తీసుకెళ్లి శరవణపోయ్ అనే సరస్సులో ఉంచింది. అక్కరే ఆయన అవతరించారు. 6 ముఖాలెందుకు? సుబ్రహ్మణ్యస్వామిని షణ్ముఖుడు, 6 ముఖాలు అని అంటారు. 6 ముఖాల అర్థం జ్ఞానం, వైరాగ్యం, శక్తి, కీర్తి, ఐశ్వర్యం, ధైర్యం. నెమలి వాహనం. ప్రత్యేకత. నెమలి అంటే అహంకారం మరియు దుర్గుణాలపై విజయం. అందుకే స్వామి నెమలిపై కూర్చుంటారు. తారకాసుర సంహారం. సుబ్రహ్మణ్యస్వామి చిన్న వయసులోనే తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు. అందుకే ఆయనను యుద్ధదేవుడిగా పూజిస్తారు. శక్తివంతమైన మంత్రాలు. ఓం సరం సరవణభవాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ప్రసిద్ధ ఆలయాలు. తిరుచెందూర్ మురుగన్ ఆలయం, పళని మురుగన్ ఆలయం, స్కందగిరి ఆలయం. ఎప్పుడు పూజిస్తారు? మంగళవారం మరియు శుక్రవారం షష్ఠి తిథి. కుజదోషం ఉన్నవారు ప్రత్యేకంగా పూజిస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.